అట్లా అన్ని రకాలు మనకు ప్రతిదీ మెయిన్ అన్నట్టు. మనకి ఇప్పుడు నూనెలు చూస్తే గానుగ నూనెలు ఉన్నాయి. అదేవిధంగా ఇవన్నీ కూడా చెక్క గానుగ నూనె కోల్డ్ ప్రెస్ అంటే మనకు రోలు రోకలి వుడ్ ప్రెస్ అని చెప్పే ప్రాసెస్ ఉందో నలిపినప్పుడు ఆయిల్ అనేది బయటకు అది హీట్ అవ్వదు. ఏదైతే హీట్ అవ్వకుండా నూనె మనకు నూనె అనేది జిడ్డుగా ఉండాలన్నట్టు, చిక్కగా కూడా ఉంటుంది అన్నట్టు. మనకు ఎక్కడైతే మూమెంట్స్ ఉన్నాయో వెహికల్స్కి లూబ్రికెంట్ లాగా పనిచేసే దానికోసమే ఆయిల్ వాడతాం. దీంట్లో మీకు ఏ ఆయిల్ చూసినా కూడా మీకు కలర్ డిఫరెంట్గా అనిపిస్తుంది. మీరు అదే రిఫైండ్ ఆయిల్ తీసుకుంటే ట్రాన్స్పరెంట్ అటుపక్క ఇటుపక్క ఏం అంటే దాంట్లో ఏం లేవనే అర్థం అన్నట్టు మనకి. అయితే ఇది నూనెల్లో 12 రకాల నూనె మనం కుసుమ నూనె, పల్లి నూనె, కొబ్బరి నూనె, అవిసె నూనె, మనకు స్పెషల్గా వచ్చేసి వెరీ నువ్వుల నూనె అనేది ఉందన్నారు. వెరీ నువ్వుల నూనె ఉంది. వెరీ నువ్వుల నూనె పిల్లలకి ఈ మధ్య పిల్లలు కొంతమంది స్పెషల్ చేయాలని చెప్పి పిలుస్తూ ఉన్నారు. వాళ్ళకు ఏడీఏపీ అంటే వాళ్ళకు అటెన్షన్ అనేది ఉండట్లేదు. స్పీచ్ రావట్లేదు, స్పీచ్ ప్రాబ్లమ్. కొంతమందికి ఏజ్ పెరిగినా సరే మైండ్ పెరగని పిల్లలు, మైండ్ మెచ్యూరిటీ లేని పిల్లలు, బుద్ధిమాంద్యం అని చెప్పి తెలుగులో చెప్తా ఉన్నారు. ఇంగ్లీష్లో అయితే స్పెషల్ చేయాలని పిలుస్తూ ఉన్నారు. వాళ్ళకి డైలీ 20 ml అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో తాపిస్తున్నట్టయితే 6 నెలల్లో వాళ్ళలో అటెన్షన్ అనేది పెరుగుతూ ఉంది. కొంతమంది పిచ్చి చూపులు చూసుకొని అరుస్తూ ఉంటారు, కేకలు పెడుతూ ఉంటారు, మాట్లాడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ 20 ml ఇది తాపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వమని చెప్తున్నాం. ఫుడ్ అయినా మెడిసిన్ అయినా హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి వాడుకోవచ్చు. ఇది కూడా మన స్టోర్లో ఉంది. ఇంక ఇవన్నీ ఆయిల్స్ అన్నమాట మనకి. ఇవి కుసుమ నూనె మేడం. ఇది కుసుమ నూనె వచ్చేసి ఇది తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక బాగా అంటే అన్ని ఏరియాలో పండేది. ఇప్పుడు ఈ ఏరియా మాత్రం మిగిలింది అన్నట్టు. ఇది హార్ట్ ఫ్రెండ్లీ అని చెప్తారు. కొలెస్ట్రాల్ కరిగించే గుణం దీంట్లో ఉంది. వాల్స్ బ్లాకేజెస్ 3 వాల్స్ బ్లాక్ ఉన్నా సరే మీకు ఒక 2-3 months ఆయిల్ బాగా ఇంట్లో వాడిపించినట్టయితే వాల్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. అదేవిధంగా వెయిట్ లాస్ కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టి వెయిట్ లాస్ కోసం చాలా ఆకలి అంటే కడుపు మార్చుకొని చాలా రకరకాల ఖర్చులు పెడతా ఉంటారు. ఈ నూనె వాడితే కూడా తింటూ కూడా వెయిట్ తగ్గవచ్చు అండి. అలా ఫుడ్ మానేస్తే ఇంకా లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే మనం మన దగ్గర అన్ని ఆహారం తింటూనే మన ఆరోగ్యంగా ఉండాలనేది మనం చెప్తా ఉంటాం. ఇది బీపీకి, థైరాయిడ్కి, షుగర్ కూడా పనిచేస్తుంది. బీపీ, థైరాయిడ్, షుగర్ కూడా పనిచేస్తుంది. మనం చెప్పేదంతా కూడా ఏంటంటే ఫుడ్ ఈజ్ మెడిసిన్. ఇప్పుడు అందరికి మెడిసినే ఫుడ్ అయిపోయింది. అంటే ఇప్పుడు గోళీలు మింగాల్సిన ఉదయం సాయంత్రం వరకు తినకముందు, తిన్న తర్వాత అరగడానికి, నిద్ర పట్టడానికి టాబ్లెట్స్ అనేది మనం ఏం చేస్తున్నాం అంటే ఫుడ్ మెడిసిన్ కింద చెప్పేస్తున్నాం. ఆహారం ఔషధం, ఒంటిల్లే వైద్యశాల అనేది మన కాన్సెప్ట్.